హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. మీరు ఫస్ట్‌గా మా ఛానల్ విజిట్ అవుతుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనకు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ఏమేం కావాలి, అలాగే ఇవి ఎక్కడి వరకు ఫ్రీగా వెళ్తాయి ఈ బస్సులు, ఏజ్ లిమిట్ ఉందా లేడీస్కు, ఏ బస్సుల్లో అలో చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు తెలుసుకున్నాము. ఫస్ట్గా వచ్చేసి మనం ఏ బస్సుల్లో ఎక్కచ్చు లేడీస్. ఉచిత బస్సులు బస్సులో అయితే మనం ఎక్కచ్చు అంటే పల్లె వెలుగులో మనం ఆ బస్సులో అయితే మహిళలకు అలా ఉంది. అల్ట్రా పల్లె వెలుగు ఉంటాయి కదా బస్సులు, దాంట్లో, అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి కదా దాంట్లో, అలాగే సిటీ ఆర్డినరీ బస్సులు తిరుగుతుంటాయి సిటీస్లో దాంట్లో, అలాగే మెట్రో నగరాల్లో మెట్రో ఎక్స్ప్రెస్లు ఉంటాయి ఆ బస్సులు. ఇవి దీనిలలో అయితే మీరు ఫ్రీగా బస్సు ప్రయాణం చేయొచ్చు. ఈ బస్సులో కూర్చొని మీరు రైట్ అంటే బస్సు అయితే స్టార్ట్ అయ్యి మీకు మీ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ బస్సుల్లో అయితే మీకు ఫ్రీగా వెళ్ళవచ్చు. అలాగే బస్సులో ఎక్కకూడదంటే డీలక్స్ బస్సులు ఉంటాయి. బస్సులు ఉంటాయి, దాంట్లో అయితే ఎక్కకూడదు. అలాగే సూపర్ లగ్జరీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయకూడదు ఫ్రీగా. దాంట్లో ఎక్కారంటే మీకైతే టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. కొన్ని బస్సులు ఏంటంటే డీలక్స్ బస్సు, సూపర్ లగ్జరీ బస్సుల్లో మీరైతే ఎక్కకూడదు. నెక్స్ట్, ఏమేం కావాలి బస్సులో ప్రయాణించాలి ఫ్రీగా మీరు ఈ చెప్పిన బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, దీనిలలో మీరు ప్రయాణం చేయాలంటే మీకు ఏం కావాలి? ఫస్ట్ 3 గుర్తింపు కార్డులను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అలౌ చేస్తుంది. ఫస్ట్ వచ్చి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఆధార్ కార్డు ఎక్కడైనా మిస్ అయిందే, ఓటర్ కార్డు ఉంటుంది. ఓటర్ కార్డు అది కూడా ఓకే. అది కూడా లేదంటే రేషన్ కార్డు తీసుకుని దాంట్లో మీ నేమ్ ఉంటుంది కదా, అది. ఈ రేషన్ కార్డు అయినా, ఓటర్ కార్డు అయినా, ఆధార్ కార్డు అయినా, ఈ 3 గుర్తింపు కార్డులు మీరు బస్సులో ఎక్కేటప్పుడు వాళ్ళకు బస్సులో ఎక్కాక తప్పకుండా వాళ్ళకు చూపించాలి. అది చూపిస్తేనే మీకు 0 ఫ్రీ టికెట్ అనేది ఇస్తారు. టికెట్ అయితే ఇస్తారు, కానీ అది 0 టికెట్ అయితే కొట్టి మీకు ఇస్తారనమాట. ఆ 0 టికెట్ ఓన్లీ లేడీస్కి ఒకటి. దీంట్లో ఏజ్ లిమిట్ ఉందా అని డౌట్ వస్తుంది కదా. ఏజ్ లిమిట్ అయితే లేదండి, ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ దగ్గర వరకు అందరూ మహిళలకు ఉచితంగా బస్సు ఎక్కి ప్రయాణం చేయవచ్చు. ఏజ్ లిమిట్ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డౌటు, ఎంతవరకు ఇది ఫ్రీ ప్రయాణం? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల టైంలో జిల్లాల వరకే, ఆ జిల్లాలలోపే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తాము అన్నారు. కానీ ఇప్పుడు రవాణా శాఖ మంత్రి వారు చెప్పింది ఏమంటే, రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. రాష్ట్రంలో మీరు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. రాష్ట్ర సరిహద్దుల వరకు మీరు ఎక్కిన బస్సు ప్రయాణం ఉచితంగా ఉంటుంది. రాష్ట్ర సరిహద్దులు దాటాక, అంటే బార్డర్స్ దాటాక మీకైతే టికెట్ అయితే చేస్తారు. సో మీరు రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు అన్నమాట. ఇవన్నీ జిల్లా టు జిల్లా కాదు, ఆ జిల్లాలోనే కాదు, మొత్తం ఏ జిల్లాలో అయినా మీరు తిరగచ్చు బస్సు ఎక్కి ఫ్రీగా.
ఇందాక చెప్పిన బస్సుల్లో ఓన్లీ మీరు ఫ్రీగా తిరగచ్చు. ఒక సూపర్ లగ్జరీ, డీలక్స్ తప్ప మిగతా బస్సులు అయితే తిరగచ్చు ఫ్రీగా రాష్ట్రమంతా ఎక్కడి నుండైనా ఎక్కడి వరకైనా. ఎన్ని బస్సులు వేస్తున్నారంటే ఇది కేటాయించారంటే 6,700 బస్సులు, అంటే దాదాపు 74% బస్సులు కేటాయించారనమాట. రిమైనింగ్ 26% అనేటి డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు, అల్ట్రా సూపర్ లగ్జరీ బస్సులు అనేవి ఉంటాయి. అవి ఆ కేటగిరీలోకి రావు. మిగతా 26%, 74% బస్సులను దీనిలో కేటాయించారు మీ ఉచిత ప్రయాణానికి. సో ఈ బస్సుల్లో అయితే మీరైతే ప్రయాణం చేయొచ్చు. ఇది మొత్తం మీకు ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.